అందరు ఉల్టా వచ్చినట్టు మళ్ళీ అమలాపూర్ ఈ జెండా తీయండి ఒక్క నిమిషం అక్కలు కనబడుతుంది. అక్కలందరికీ నమస్కారం. జై తెలంగాణ. అక్క ఇవాళ మీ దగ్గరకు వచ్చినటువంటి ముచ్చట ఏం లేదు. అన్న 3వసారి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికలలో మిమ్మల్ని కోరేది ఒకటే, 2 ముచ్చట్లు చెప్పాలి. ఒకటి, ఇదివరకటు పెన్షన్ రాని వాళ్ళందరికీ ఇప్పుడు ఇచ్చుకుంటాం. ఈసారి బీడీలోళ్ళకైనా సరే, అది ఏ పెన్షన్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, భూమి లేనోళ్ళు, జాగా లేనోళ్ళు, బీడీ పెన్షన్ వస్తలేదని ఇబ్బంది పడేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఏం చేశారంటే రేషన్ కార్డులు మంచిగా చేసి అందరికి ఫస్ట్ రేషన్ కార్డులు ఇస్తారు. ఇచ్చి ఎక్కడ ఏం ఆధారం లేని వాళ్ళకి కూడా 3000 ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇస్తా ఉన్నారు పెన్షన్ లెక్క. కాబట్టి మీరు మనాది పెట్టుకోవద్దు, వేరే వాళ్ళకి వస్తుంది మాకు వస్తలేదని బాధపడవద్దు. ఇప్పుడు ఆల్రెడీ 2000 వచ్చేటోళ్ళకి వాళ్ళకి పెరుగుతుంది, 5000 చేస్తారు వాళ్ళకు. మిగతా కొత్తగా ఏం ఆధారం లేని వాళ్ళకు 3000తో ప్రారంభించుకుంటాం. అర్థమైందాక? బీడీల వాళ్ళకు ముఖ్యంగా కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు పిఎఫ్ కార్డుతో. ఆ పిఎఫ్ కార్డు కట్ ఆఫ్ డేట్ తీసేసి కూడా బీడీల వాళ్ళందరికీ వేసుకుంటాం. ఇక రైతు బంధు ఇప్పుడు 10,000 ఇస్తున్నాం అక్క, 10,000 ఇచ్చేది 16,000 చేసుకుంటాం. ఇంకోటి, ఎవరైనా రైతులు మరణిస్తే రైతు బీమా ఇస్తున్నాం కదా ఇప్పుడు, ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి 5 లక్షలు వస్తున్నాయి. అయితే ఏం భూమి జాగా లేని వాళ్ళు ఏమంటారు అంటే, మరి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు మాకు ఇస్తలేరు అని అన్నారు. అది కూడా కేసీఆర్ సార్కి చెప్పినాం. సో రేషన్ కార్డు మంచిగానే ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇన్సూరెన్స్ చేసుకుంటాం. కాబట్టి మన ఇంట్లో కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే మనకు కూడా 5 లక్షలు అందరికీ కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లనే ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా 15 లక్షల వరకు ఉచితంగా మీకు వైద్యం చేపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇట్లా ఒక్కొక్కటి అన్ని మంచిగా చేసుకుంటున్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఇదివరకు మనల్ని ఎవ్వరు అడగలే, ఇదివరకు 1 రూపాయి పట్టని ఎవ్వరు ఇయ్యలే. ఇస్తున్నటువంటి మనిషి కేసీఆర్ 10 ఏళ్ళ కూడా ఇస్తూనే ఉన్నాడు. మీకు కరోనా వచ్చినా ఇచ్చిండు, ఏదొచ్చినా ఇచ్చిండు. అందుకే నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మంచిగా జరుగుతున్న దాన్ని చెడగొట్టుకోకండి. కాంగ్రెస్ వస్తే ఇదివరకు ఎట్లుండే, తాగనీకి నీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, పొలాల్లోకి నీళ్ళు రాలే. ఇప్పుడు ఇక్కడనే D40 మనం మంచిగా చేసుకున్నాం. దాంతో పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. మా రైతన్నలందరికీ తెలుసు. వాళ్ళ జమానాల సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఉట్టి కన్నీరు తప్పితే ఇంకో నీళ్ళు లేదు. అంతకుముందు పెన్షన్ దిక్కులేదు, మనకు 200 ఉండే, ఊర్లో 10 మందికి ఉండే, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళా వాళ్ళే వస్తే మళ్ళా గదే ఉంటది. వాళ్ళు ఒకరినొకరు పీక్లాడుడికే సరిపోతుంది. మీ అందరినీ కోరేది ఒకటే, కారు గుర్తు కోటేయండి. ఇప్పటిదాకా ఎట్లయితే బేఫికర్గా ఉన్నారో ఇక ముందు కూడా బేఫికర్గా ఉండాలంటే మనకు కారే కరెక్టు. కారు గుర్తు కోటేయండి, షకీల్ అన్నని గెలిపియండి అని కోరుతూ, ఆలస్యమైనందుకు మళ్ళీ ఒక్కసారి మా అక్క చెల్లెల్ని క్షమించమని కోరుతా ఉన్నాను. ఇప్పటిదాకా నేను చెప్పినాయన్ని అర్థమైనాయి అనుకుంటున్నా. రానోళ్ళందరూ కూడా చేసుకుంటాం, మీరు టెన్షన్ పెట్టుకోకూర్రి. ఇండ్ల పట్టాల విషయం కూడా మా నాన్న చెప్పిండ్రు, అది కూడా ఖచ్చితంగా చేసుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. మనదేం గుర్తు, గుర్తులో గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. इम्तियाज दवाखाना, घुंघरू बांधने वाले डॉक्टर का दुआ और दवा के जरिए इलाज। छोटे बच्चे डर जाएं, दांत निकलते वक्त तकलीफ का होना, नींद का ना आना, नजर का लग जाना, क्षय होना, ज्यादा रोना। इसके अलावा बड़ों के लिए गैसेस, भूख का न लगना, घुटनों में दर्द, बवासीर के अलावा मर्दाना कमजोरी के साथ साथ तमाम जनाना अमराज का गारंटी के साथ किया जाता है इलाज। रब्त कायम करें। औकात कार सुबह 11 बजे दिन से शाम 8 बजे तक। मिलने का पता नज़द मदनी मस्जिद, पुराना बस स्टैंड, बोधन।